ప్రయాణికుల భద్రతపై ఫోకస్ చేసిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని రైల్వే కోచ్లలో సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15,000 లోకోమోటివ్లు, 74,000 బోగీల్లో సీసీ కెమెరాలు అమర్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణికుల భద్రతను పెంచడమే కాకుండా రైళ్లలో చోరీలు, ఇతర అక్రమ కార్యకలాపాల వంటివి తగ్గనున్నాయి. ప్రతి రైల్వే కోచ్లో 4 డోమ్ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. ఇవి తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా మంచి ఫుటేజ్ అందించేలా ఏర్పాటు చేశారు. రైల్వే కోచ్లో సీసీ కెమెరాల ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బోగీలలోని ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రైన్స్లో కూడా బోగీల్లో కూడా ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న విజయవాడలోని ఒక ట్రైన్లోని ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్ ట్రైన్లోని ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలను ఇప్పటికే రైల్వే శాఖ అమర్చడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఆ బోగీలోని ఎటువైపుగా ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అనే దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం బోగిలో ప్రవేశిస్తున్నాము. ఈ బోగిలోని ఎంట్రన్స్లోనే ఒక కెమెరా మనకి కనబడుతుంది. ఈ కెమెరా ఎంట్రన్స్కి సంబంధించిన ఎవరైతే లోపలికి ఎంట్రీ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చిత్రీకరిస్తుంది. ఇంకా మరోపక్క ఇదే బోగిలోని ఇటువైపు నుంచి అంటే ఇటు ఎంటర్ అయిన వాళ్ళకి ఒక కెమెరా, దాంతోపాటు అటు నుంచి ఎంటర్ అయిన వాళ్ళకి ఇంకో కెమెరా కూడా ఇది పూర్తిగా ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం బోగిలోని 6కు సంబంధించిన సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏదైతే బోగి ఎంట్రన్స్లోనే కనబడుతుంది. దీని ద్వారా ఇక్కడి నుంచి పవర్ బ్యాకప్ ఇచ్చి మొత్తం 6 కెమెరాలు కనబడుతుంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మనం చూసుకోవచ్చు. దీని ద్వారానే లోపల మొత్తం మానిటరింగ్ జరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాల వ్యవస్థను రైల్వే శాఖ అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతుంది, ఏ బోగిలో అమరుస్తున్నారు, ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనతో మాట్లాడడానికి సీనియర్ డిఎంఈ సంజయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. చాలా పెద్ద ప్రక్రియ ఇది, ఎందుకంటే రైల్వే శాఖ భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద ప్యాసింజర్స్ ఉన్న వ్యవస్థ. ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది, దీనికి సంబంధించిన వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఇది ఇప్పుడు మన రైల్వే మినిస్టర్ ఇది ఆల్రెడీ చేశారు, వాళ్ళు చెప్పారు కూడా లాస్ట్. ఆల్రెడీ ఇది ఒక ట్రయల్ వేసాం. ఫస్ట్ నార్థన్ రైల్వేలో మనం ట్రయల్ వేసాం. నార్థన్ రైల్వేలో ట్రయల్ వేసిన తర్వాత అక్కడ దానికి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ప్లాన్ చేసుకున్నాం ఇది అన్ని కోచెస్లో పెట్టాలని. సో టోటల్ మన ఇండియన్ రైల్వేస్లో రన్ అయ్యే 74,000 కోచెస్లో 15,000 లోకోమోటివ్స్లో ఇది తీసుకురావాలని ప్లాన్ చేశారు. అది తొందరగా స్టార్ట్ చేస్తే దానికి ఫండ్స్ కూడా అలాట్ చేశారు. ఇంకా అది ప్రొక్యూర్మెంట్ ప్లాన్ కూడా ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇది తొందరగా జరుగుతుంది. ఈ ఇయర్లోనే వర్క్ స్టార్ట్ అవుతుంది. మనకు విజయవాడ డివిజన్కి సంబంధించి మనకు 900 కోచ్లు ఉన్నాయి. ఈ 900 కోచ్లకి వర్క్ స్టార్ట్ అవుతాం, ఇప్పుడు తొందరగా అవుతుంది. ఇప్పుడు ఈ కోచ్ రీసెంట్గా ఒక నెల ముందు ప్రొడక్షన్ యూనిట్ నుంచి మాకు వచ్చింది. ఈ కోచ్ వచ్చిన దాంట్లో ఇప్పుడు ఆ ప్రొడక్షన్ యూనిట్స్లో తయారు చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ కెమెరాలు వేసి ఫిక్స్ చేసి పంపిస్తున్నారు. సో ఇలాంటి మాదిరి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ డివిజన్లో ఇలాంటి 2 కోచ్లు వచ్చి ఉన్నాయి. సో ఈ కోచ్ ఒకటి ఉంది. సో ఇది దీంట్లో కెమెరాలు ఫిక్స్ అయ్యి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. కెమెరా విజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎలా మానిటరింగ్ ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలా అంటే ఇప్పుడు మనకు ఈ కోచ్ చూస్తున్నట్టు మనకు ఇక్కడ డోర్లో 2 కెమెరాస్ ఉంటాయి, అలానే అక్కడ 2 డోర్లో 2 కెమెరాస్ ఉంటాయి. ప్యాసింజర్ ఏరియాలో ఇక్కడ 2 కెమెరాస్ చూస్తాం. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నుంచి వస్తున్నారు, ఇటు నుంచి వస్తున్నారు, లేకపోతే పాత్వేలో వచ్చే వాళ్ళు కెమెరాస్ ఇవన్నీ వైర్ అని కనెక్ట్ చేసి దీనికి ఇక్కడ ఇది మెయిన్ కంట్రోల్ సిస్టమ్ లాగా ఉంటుంది. దీనికి అన్ని వైర్లు వచ్చేసి దీన్ని తీసుకొచ్చి పెడతాం అనమాట. దీంట్లో ఇది ఓవరాల్గా కంట్రోల్ సిస్టమ్. దీంట్లో అన్ని రికార్డ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే దీనికి ఒక 2 టెరాబైట్ మెమరీ పవర్ ఉంది. ఆ టెరాబైట్ మెమరీ పవర్లో మనకు 15 days దీంట్లో స్టోరేజ్ ఉంటుంది. దీనికి ఎప్పుడైనా మనకు తీయాలి అనుకున్నప్పుడు మేము ఇది పెన్ డ్రైవ్లో పెట్టుకొని పెన్ డ్రైవ్ నుంచి తీసేసుకుంటాం. దీన్ని మేమేం చేస్తాం, మెయింటెనెన్స్ పాయింట్ ఎవ్రీ 15 daysకి ఇది పని చేస్తుందో లేదా అని చెప్పేసి మేము దీనిలో చెక్ చేసుకుని ఇవన్నీ కెమెరాస్ వర్క్ అవుతుందో లేవో చెక్ చేస్తాం. లేకపోతే ఏదైనా ప్రాబ్లం వర్క్ అవ్వట్లేదు అంటే దాని వైరింగ్ కనెక్షన్స్ అన్ని కనెక్ట్ చేసుకొని ఇది వర్కింగ్లో పెట్టేసి మేము చెక్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు ఉపయోగం పడుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి అంటే
నేరాలు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎందుకంటే చాలా మంది చేయడానికి భయపడతారు. ఇప్పుడు మనం చూస్తే మనం ట్రాఫిక్ పోలీస్ చూస్తాం, ముందైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి భయపడే వాళ్ళం, ఇప్పుడు అక్కడ కెమెరాలు అని చెప్పి భయపడుతున్నాం. అలాగనే నేరాలు వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఫస్ట్ చూసిన వెంటనే ఇది ఇక్కడ ఉంటుంది, కెమెరా ఉంటుంది, నేరాలు అనేది ఆటోమేటిక్ తగ్గుతాయి. దాంతో ప్యాసింజర్ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది వాళ్ళు బయట ఇది ఏర్పాటు చేశారు, దీనికి సెక్యూరిటీ ఏంటి సార్ మామూలుగా? ఇదని లాక్లో ఉంటుంది కదా, ఇది ఇక్కడ లాక్ ఉంటుంది, ఇది తీయడానికి ఎవరు కుదరదు. ఇది జస్ట్ ఇప్పుడు మనం మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి మేము చెక్ చేయడానికి తీసి పెట్టాం అంతే. నార్మల్గా ఇది ఎవరు తీయడానికి కుదరదు, పైన అది ఓపెన్ చేయడం కుదరదు. ఆ టూల్స్ స్క్రూస్ అని సపరేట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటికి అవి తీసే ఛాన్స్ తక్కువ. సార్ లోపల కూడా ఒకసారి విజిబిలిటీ చూపించే ప్రయత్నం చేస్తాము. లోపల ఏ విధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు అనే దానిపై కూడా మనకి సంజయ్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపల కూడా చూసినట్టయితే మనం ఎంటర్ అయిన తర్వాత సార్ చెప్పండి సార్. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, సేమ్ కెమెరా ఆ చివర్లో అక్కడ ఒకటి ఉంటుంది. సో ఆ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కవర్ చేస్తుంది. హాఫ్ ఆఫ్ ద కోచ్కి ఇది కవర్ చేస్తుంది, అక్కడ హాఫ్ ఆఫ్ ద కోచ్ అది కవర్ చేస్తుంది. సో అక్కడ వాళ్ళు వచ్చే వీడియోస్ కానీ ఇక్కడ ఎవరైనా నడుస్తున్నారు అంటే మనకి ఏదైనా అనుమానంగా వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక్కొక్కసారి ఇప్పుడు రీసెంట్గా పిడుగురాల్లో మనకు తెలిసి రాబింగ్ అయింది. సో మన అది ఏదైనా ఎవిడెన్స్ కావాలని తీసుకుని అనుకోండి, ఇలాంటి కెమెరాస్ ఉంది అంటే తొందరగా ఆ నేరాలు అది ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. ఆ చేసిన తర్వాత అక్కడ కంట్రోల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సార్ సీసీ కెమెరాలు అనేది అన్ని చోట్ల ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, మానిటరింగ్ ఉపయోగపడుతున్నారు. రైల్వే శాఖ అనేది చాలా పెద్ద వ్యవస్థ, దీనికంటూ స్పెషాలిటీ సీసీ కెమెరాలు కొన్ని ఉన్నాయా? ఇప్పుడు ఇవి మనకి ఏంటంటే సీసీటీవీ కెమెరా ఇది రన్నింగ్ ట్రైన్లో కావాలి. ఈ రన్నింగ్ ట్రైన్స్ అని మనకి ఇప్పుడు అన్ని స్పీడ్స్ అన్ని బాగా 130, 160 స్పీడ్లో కూడా రన్ చేస్తున్నాం. సో ఈ కెమెరాకి మన స్పెసిఫికేషన్ డెవలప్ చేసినప్పుడు మన ఆర్డీఎస్ వాళ్ళు వీళ్ళంతా స్పెసిఫికేషన్ చేశారు. వాళ్ళు డెవలప్ చేసినప్పుడు దీనికి 100 కిలోమీటర్ స్పీడ్ పైన రన్ అయ్యేటట్టు ఉండాలి, దానికి వచ్చే వైబ్రేషన్స్ కానీ ఇవన్నీ కానీ తీసుకునేటట్టు ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఎంత 100 కిలోమీటర్స్ పైన రన్నింగ్ స్పీడ్లో కూడా అది కరెక్ట్గా రికార్డ్ చేస్తుంది, అదొకటి ఉంది. సెకండ్ వచ్చేసి దీనికి మెయిన్ మనం నైట్ టైం మనం లైట్స్ ఆపేస్తాం, కొంచెం లైటింగ్ ఉండదు. ఆ లో లైట్లో కూడా ఇది కరెక్ట్గా లైట్ విజన్ కెమెరాస్, నైట్ విజన్ మోడ్ కూడా తీసుకుంటుంది, నైట్ విజన్ అని దానికి పెట్టాం, నైట్ విజన్ కెమెరా అని పెట్టాం దీనికి, అది తీసుకుంటుంది అది. థర్డ్ వచ్చేసి దీంట్లో మనకు వెళ్ళే పర్సన్స్ వచ్చేదానికి ఫేస్ రికగ్నిషన్ కూడా ఉంది, ఆ ఫేస్ రికగ్నైజ్ కూడా చేసుకుంటుంది అది. సో ఇవన్నీ కొంచెం లేటెస్ట్ ఫీచర్స్ దీనికి పెట్టి దానికి తీసుకుని ఉన్నది. మెయిన్ ఫీచర్స్ ఇవి తీసుకుని ఉన్నారు దానికి. అంటే ఈ కెమెరా ఉంది లోపల, ఇక్కడ ఎవరైతే వాక్ చేస్తున్నారో వెళ్ళే వాళ్ళ వరకు వినపడుతుంది, లోపల వరకు వెళ్తుందా? లోపలికి వెళ్ళదు, ఇదైతే ప్రైవసీ వాళ్ళకి మాది డిస్టర్బ్ చేయకూడదని మేము అది ఓన్లీ కారిడార్ పైన ఎవరు వెళ్తారు వాళ్ళ వరకే ఉంటుంది. ఇది బర్త్లో కానీ వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ రాదు, అవన్నీ వాళ్ళ ప్రైవసీస్ వాళ్ళకి ఉంటాయి. సో వాళ్ళని డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఓన్లీ మన జనరల్ కామన్ ఏరియాస్ ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాస్ మాత్రం కవర్ చేస్తుంది. ఫస్ట్ టైం ఇది ఎక్కడి వరకు ఏమేం కోచెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇవి యాక్చువల్గా ఇప్పుడంటే మనం మొత్తం ఫేజ్ వైజ్గా వెళ్తాం. ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఇంపార్టెంట్ బిజియెస్ట్ రూట్స్ ఎక్కడ ఉన్నాయో దాంట్లో చేస్తాం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కడ మోస్ట్ ప్రోన్ ఉంటుందో అది చేస్తాం. తర్వాత అన్ని కోచెస్లో వచ్చేటట్టు మనం ఫేజ్ వైజ్గా వెళ్తాం. అది ఇప్పుడు ప్రాసెస్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఇయర్లోనే ఇంప్లిమెంట్ స్టార్ట్ అవుతాయి మోస్ట్లీ బై అండ్ ఈ టైంలో నెక్స్ట్ ఇయర్కి విజయవాడ డివిజన్లో కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ సంబంధించిన స్టోరేజ్ ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తారు, మళ్ళీ దానికి సంబంధించిన మానిటరింగ్ ఎలా ఉంటుంది? అదేంటంటే ఎవ్రీ 15 days వరకు ఆ స్టోరేజ్ ఉంటుంది. 15 days తర్వాత స్టోరేజ్ అది ఇరేజ్ అయిపోద్ది. అదే మళ్ళీ అది ఇరేజ్ ఆటోమేటిక్ ఇరేజ్ అయిపోయి కొత్త స్టోరేజ్ వస్తుంటుంది దాన్ని, అదే చేస్తుంటుంది. సో మనకి ఏదైనా ఉంటే డేటా 15 days డేటా ఉంటుంది దాంట్లో. మనం నార్మల్గా ఏం జరిగినా ఒక 2-3 days కైనా మాక్సిమం ఉండదు, కానీ నేను 15 days వరకు పెట్టుకుని ఉన్నాను. 2 TB దాన్ని పెట్టుకుని ఆ స్పెసిఫికేషన్స్ పెట్టుకుని పెట్టాం. ఎవరికైనా మాక్సిమం ఒక 3-4 days ముందు ఇది నిన్న జరిగిందంటే రేపే అడుగుతారు. సో మనకి గంటల్లో కావాలి, కానీ ఇది మేము ఒక 15 days వరకు పెట్టుకుని ఉన్నాం చూసి. అంటే ఒక నేరం జరిగిన వెంటనే ఆ 15 days వరకు ఎటువంటి ఫుటేజ్ ఉన్నా సరే మీరు వెంటనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు డేటా ఆ పర్టికులర్ టైం నుంచి. అంటే మనకు సపోజ్ పొద్దున 9:05 నుంచి 10:05 వరకు కావాలంటే 1 hourది తీసుకోవచ్చు. 9:06 నుంచి మనం సాయంత్రం 7:10 వరకు కావాలంటే అంత 12 hours తీసుకోవచ్చు. సో మనం 24 hours ఎంత కావాలో తీసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ డేటా డౌన్లోడ్ చేస్తే మన టైం ఎక్కువ పడుతుంది. సో ఆ టైం మనకు ఎంత స్పెసిఫిక్ టైం తీసుకున్నా, షార్ట్ టైం తీసుకుని తొందర టైం తీసుకుని మనం డెసిషన్ తీసుకోవడానికి ఫాస్ట్గా పనికి వస్తుంది అది. సో ఖచ్చితంగా ఇంత పెద్ద వ్యవస్థలోని సీసీ కెమెరాలు తీసుకురావడం అనేది ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైల్వే శాఖ ఈ సీసీ కెమెరాల వ్యవస్థను తీసుకురావడానికి తీసుకున్న స్టడీస్ ఏంది, దానికి సంబంధించిన ఎటువంటి చేశారు? సో ఇవన్నీ యాక్చువల్గా మన ఇది ఒకటే డిజైన్ వీళ్ళు డెవలప్మెంట్ చేయడానికి మనకు ఒక ఆర్టిస్ట్ ఉంది. ఇవన్నీ స్టడీస్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి ఏమున్నాయో అన్నీ చూసుకుంటుంటారు. సో ఒక్కొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళు బయట ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, మనకి ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం వాళ్ళు స్టడీ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు ఇది రావటం కూడా చాలా డీప్గా స్టడీ చేశారు. అంటే ఏ కండిషన్స్లో కావాలి, ఇది రన్నింగ్లో ఎంత ఉంటుంది, మరి ఇది మనం బయట ఉండే నార్మల్ స్టాటిక్ కెమెరాస్ ఉంటాయి, డైనమిక్ కెమెరాస్ లాగా ఉంటాయి, దీనికి ఎంత పిక్సెల్ పెట్టాలి, దాంట్లో మళ్ళీ కాస్ట్ వేరియేషన్ ఎంత, కాస్ట్ కూడా ఎక్కువ అవ్వకూడదు, సరే మనకి అది పర్ఫెక్ట్గా యూజ్ అవ్వాలి, నైట్ టైం అంటే ఇవన్నీ థింక్ చేసిన
తర్వాతే వాళ్ళంతా డెవలప్ చేశారు. సో నెక్స్ట్ స్లీపర్ క్లాస్ జనరల్ బోగీలో కూడా అమర్చాల్సిన అవసరం ఉంది. వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 74,000 కోచెస్ అంటే అన్నిట్లో వచ్చేస్తుంది. స్లీపర్ క్లాస్లో, జనరల్ క్లాస్లో, మెమూ ట్రైన్స్, డెమో ట్రైన్స్, మనకు ఈఎంయూస్, లోకల్ ట్రైన్స్ అన్నిట్లో తీసుకురావాలని ఐడియాతో ఇది పెడుతున్నాం ఇప్పుడు. అది ఇప్పుడు కొత్త కోచెస్ వచ్చే కోచెస్లో అన్నింటిలో ఫిక్సే వస్తున్నాయి. ఈ కోచ్ అదే చెప్పినట్టు ఇందాక ఈ కోచ్లో ఆల్రెడీ 1 month ముందు వచ్చింది, దీంట్లో ఫిక్సే వచ్చినాయి మాకు. విజయవాడ రైల్వే డివిజన్కి ఎన్ని సీసీ కెమెరాలు, ఎన్ని కోచెస్కి ఇప్పుడు ప్రెసెంట్? 900 కోచెస్ ఉన్నాయి. 900 కోచెస్కి మన ప్రొక్యూర్మెంట్ యాక్షన్ స్టార్ట్ అయింది, అవి ప్రాసెస్లో ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఈ ట్రైన్లో ప్రధానంగా ఇప్పుడు డెమో కోసం పెట్టిన ట్రైన్లో చూసినట్టయితే ప్రస్తుతం ఈ కోచ్లోనే మొత్తం 6 కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇందాక మీకు చూపించినట్లుగా ఎంట్రన్స్లోని ఒక 2 కెమెరాలు, దాంతోపాటు లోపల విజిబిలిటీ కోసం ఇందాక మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత లోపల విజిబిలిటీ కోసం పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఈ వైపున ఎవరైతే నడుస్తారో దానికి సంబంధించి అటువైపుకి ఎవరు వెళ్తారో వాళ్ళకి సంబంధించి కూడా విజిబిలిటీ చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రైవసీ ఏదైతే ఉందో లోపల ఉన్న ప్యాసింజర్స్కు వాళ్ళకి సంబంధించిన ప్రైవసీ లేకుండా పబ్లిక్ ప్లేస్ ఇదనేది రెగ్యులర్గా అందరూ నడిచే ప్లేస్ కాబట్టి దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇందాక మీకు అటుపక్క ఎంట్రన్స్లోని ఒక సీసీ కెమెరా చూశాను, సీసీ కెమెరా చూపించాను. అది పూర్తిగా ఇటువైపుగా ఎవరైతే నడుస్తారో దానికి సంబంధించి కూడా విజిబిలిటీ కనపడితే ప్రస్తుతం మనం ఇటువైపుగా వచ్చాము, ఈ కోచ్కి సంబంధించిన ఆపోజిట్ వైపులో వచ్చాము. మీకు చెప్తున్న ఏదైతే ఉందో మొత్తం 3 కెమెరాస్ విజిబిలిటీ మీకు చూపిస్తే ఇప్పుడు 4వ కెమెరా విజిబిలిటీ మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఇటు నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం ఇది రికార్డ్ చేస్తుంది. ఎవరైతే ఇటువైపు నుంచి నడిచే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పూర్తి స్థాయిలోని వాళ్ళకి విజిబిలిటీ చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోని రైల్వేలోని పెద్ద ఎత్తున దోపిడీలు జరుగుతున్నాయి. ఇటీవల గుంటూరు జిల్లా పిడుగురాల లాంటి ప్రాంతంలోని దాంతోపాటు ఇతర మార్గాల్లో లాంగ్ రూట్కి వెళ్ళే చాలా ట్రైన్స్లో కూడా అర్ధరాత్రి పూట దోపిడీ దొంగలు పూర్తి స్థాయిలోని దోపిడీలకి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరినీ గుర్తించే ప్రయత్నంలో భాగంగా పూర్తి స్థాయిలోతోని దానికి సంబంధించిన గుర్తింపు చాలా లేట్ అవుతుంది. ఈ సీసీ కెమెరాలు యూజ్ చేయడం వల్ల ఎవరైతే దోపిడీలు పాల్పడుతున్నారో, అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడుతున్నారో వెంటనే వాళ్ళని పట్టుకునే దిశగా కూడా ఉపయోగపడుతుంది అనే కోణంలో కూడా రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 73 కోచ్ల్లో కూడా ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. తొలి దశల్లోని ప్రధానంగా ఏసీ కోచ్లు ఏర్పాటు చేస్తారు, ఆ తర్వాత స్లీపర్, ఆ తర్వాత జనరల్ కోచ్ వరకు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. ప్రస్తుతం కోచ్ల్లో కూడా ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దీని ద్వారా రాబోయే రోజుల్లోని రైల్వే డిపార్ట్మెంట్లోని దాంతోపాటు రైల్వే శాఖలోని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, క్రైమ్ రేటు పెరగకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనే కోణంలో కూడా రైల్వే శాఖ దీన్ని తీసుకురావడం జరుగుతుంది. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, రైల్వేలో జరుగుతున్న దోపిడీలకు సంబంధించి ఎంతవరకు అరికట్టే పరిస్థితి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. ఓవరాల్గా రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత కోసం పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను కోచ్లోకి తీసుకొస్తూ ఉంది. ఇది త్వరలోనే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాన్, సిటీ 24/7 విజయవాడ.